హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ టొమాటో పండుమిర్చి రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేరే కూర ఏమీ అవసరం లేదు. ఈ పచ్చడి చేసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయాలి కదా, మరి ఫుల్ వీడియో చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత పండుమిర్చిని ఇలా సగంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసుకోవాలి. టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. టొమాటోలు ఇలా మెత్తబడిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలండి. మిక్సీ జార్ తీసుకొని ముందే వేయించి పెట్టుకున్న పండుమిర్చిని వేసుకోవాలండి. అలాగే టొమాటోలు కూడా వేసుకోవాలండి. పూర్తిగా చల్లారాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి పోపు వేసుకోవడం కోసం ముందుగా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి పచ్చడికి. 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ముందే మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పోపులో వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఆయిల్లోనే మగ్గించుకోవాలి పచ్చడిని. అలా మగ్గించుకోవడం వల్ల త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇలా మగ్గితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి టొమాటో పండుమిర్చి పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.